ప్రభునందు ప్రియమైన సహోదరి ప్రైజ్రాడండి. ఈరోజు వాక్షునికి మించిన ప్రార్థన చేసుకున్నారు. మోహనుద్రా మహాగండ సరస్వతుడ నాద పరిశుద్ధాత్మడ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇప్పుడు ప్రభావ తండ్రి నాయన నీ బిడ్డలకు నీ వాక్యం చెప్పుచుండగా పితృ నా పెదల అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మరుగుపరచు, మానస్వరాన్ని మరుగుపరచు, దయస్వరంతో మాట్లాడి దర్శించి ప్రభు నీ నామానికి మహిమను ఘనతను ప్రభావం పొందుకోమని ఇస్తున్నాము తండ్రి. ఆమె. మరి ఈరోజు మన వాక్షాంశం ఏంటంటే పోరాడి గెలిచిన యాకోబు. ఆదికాండము 32 అధ్యాయం అండి, 1వ వచనం చదవండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేవ అని చెప్పి ఆ చోటికి మహాయిమ అని పేరు పెట్టాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి ఎప్పుడైతే లాబాను, మరి మనం ఆదికాండం నుంచి చెప్పుకుంటున్నామండి, మరి జనవరి 1 నుంచి కూడా లైన్గా చెప్పుకొస్తున్నాం కనుక ఇక్కడ ఎప్పుడైతే మరి యాకోబు అంటండి ఆ లాబాను తన మామ తన భార్యని తన బిడ్డల్ని అందరిని కూడా దీవించి వెళ్ళిపోయిన తర్వాత తను వచ్చేస్తూ ఉండగా త్రోవలు ఎవరు కనబడ్డారంటండి? దేవదూతలు. అంటే ఒకటి కాదు, ఇద్దరు కాదు, శాన్ అంటే చాలా మంది ఒక శాన్ని చూసాడటండి. ఎంత అదృష్టం, ఎంత భాగ్యం అండి. అది చూసినప్పుడు తను వెంటనే అనుకున్నాడటండి, అబ్బాయి ఎంత నేను నా ఎందు దేవుడి కృప ఎంత ఉందో అనుకున్నట్టండి. వెంటనే ఏం పేరు పెట్టాడంటండి? మహాసేన అని పేరు పెట్టాడు. దేవుడు మహిమ కలుగున. ఎందుకు చెప్తున్నానంటే మరి దేవుడు గొప్పవాడండి, శక్తిమంతుడి మాట. ఎందుకంటే ఫస్ట్ దేవదూతని ఎక్కడ చూసాడండి యాకోబు? ఒక దూతం చూడదండి, 2 దూతం చూడదు. అప్పుడు కూడా మరి తన మామ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు దారిలోనే చూశాడు. అప్పుడు కూడా వెళ్ళిపోతున్నతో రావలోనే ఆ నైట్ అయిపోయింది కదనేసి ఆ రాయి తీసుకుని తలగడగా పెట్టుకున్నప్పుడు అండి ఆకాశానికి భూమికి పైన నుంచి నెక్కుతూ దిగుతూ ఉన్న దూతలు అప్పుడు చూశాడు. ఇప్పుడు ఏం చూశాడండి? ఏకంగా శాన్ని చూశాడంట. దాని గుర్తు ఏంటంటే నిన్ను దేవుడు క్షేమంగా ఉంచుతాడు, నీకు ఏ భయం లేదు, నువ్వు భయపడుతున్నా కానీ నేను గుర్తుకుమాటండి. అప్పుడు వెళ్ళినప్పుడు అలాగ భయపడినప్పుడు దేవతలు కనపడ్డారు. ఇప్పుడు కూడా తనకి ఏం కనపడదు చెప్పండి? దేవతలు కనపడ్డారటండి. ఆ దేవతలు చూసి మరి ఎంతో సంతోషించాడంట. ఆ తర్వాత మరి అక్కడ నుంచి అంటండి యాకోబు బయలుదేరి వచ్చేసాడంట. బయలుదేరి వచ్చి మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? తన అన్న దగ్గరికి వెళ్ళాలా, తన ఊరికి వెళ్ళాలా. దేవుడు చెప్పిన రీతిగా తన అన్న దగ్గరికి యాషాబు దగ్గరికి వెళ్ళాలి. యాషాబు దగ్గరికి వెళ్ళాలంటే చిన్న సంగతి కాదండి. మరి చాలా గొప్పగా అన్నగారిని మోసం చేసాడు. తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని కొట్టేశాడు కనుక మరి అన్నగారు ఊరుకుంటాడా? ఊరుకోడు కదండి, చంపేస్తాడు. అప్పుడు చెప్పాడు, కత్తెట్టుకుని తిరుగుతుంటే పారిపోయి మరి వచ్చేసాడు కనుక అప్పుడు వెంటనే ఇంకేం చేశాడంటే ఇంక కాదు ధైర్యం వచ్చిందంటే ధైర్యం వచ్చి మరలా ఏం చేశాడంటే అండి అలా కాదు, నేను మాత్రం ముందు అన్న దగ్గరికి వెళ్ళను. నాకు దేవుడు మరి గొర్రెలు మేకలు గొడ్డలు అన్నీ ఎక్కువ అందించాడు కదా, కొన్ని బొమ్మలుగా మా అన్నకి ముందు పంపించి నా భార్యని నా బిడ్డల్ని పంపించిన తర్వాత అప్పుడు నేను 3వ గ్రూపులో వెళ్తాననేసి అనుకున్నట్టండి. గుంపులుగా వాళ్ళ అన్న దగ్గరికి పంపిస్తున్నాడంట. ఇక్కడ చూద్దామండి 6వ వచనం చదవండి. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏసావు నద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా, ఇక్కడ ఏమన్నాడంటే నీ అన్నగారు నువ్వు వచ్చినావని చెప్పగానే 400 మందితో వచ్చేస్తాడంటే ఇతనేమనుకున్నాడంటే నన్ను చంపడా వచ్చేస్తాడేమని భయపడిపోయంట. వెంటనే ఏం చేసాడు చెప్పండి? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని గుంపులుగా తారుమారు చేసాడంట. తర్వాత చదవమ్మా 17వ వచనం చదవండి. 7వ వచనం 7 యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకుని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను 2 గుంపులుగా విభాగించాడు. అంటే చాలా తెలివిగా ఉపయోగించబట్టండి. ఒకవేళ కానీ 400 మంది వచ్చేస్తున్నాడు కనుక నేను ఇలా 2 గుంపులుగా చేశాను అనుకో, ఒక గుంపు మీద పడతాడని తెలిసినప్పుడు కన్నవాళ్ళందరూ పారిపోవచ్చు అని ఉద్దేశంతో అంటే నాకు ముందు నుంచి యాకోబు అంటేనే కుయెత్తు, యాకోబు అంటేనే మోసం. మరి అలాగ అనుకోనండి, ఆలోచన చేసుకున్నట్టండి ఆ రీతిగా చేశాడండి. ఆ రీతిగా చేసి గుంపులుగా పంపుతారని ఆ జ్ఞానాన్ని ఎవరిస్తే చెప్పండి?
దేవుడు జ్ఞానం ముందుంది ఇక్కడ. దేవుడి జ్ఞానం కన్నా అంత చాలా తెలివైనడు కనుక ఏమీ తెలియకుండానే, ఏ ఆశీర్వాదం ఏ దీవెన లేకుండానే తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మరి ముందుగా తల్లి చెప్పినట్టు ముందు బాబు నేను చేయనన్నాడు. కానీ వెంటనే మళ్ళీ ఏం చేయడు చెప్పండి, తను దానికి తను కూడా ఒప్పుకొని మరి ఆశీర్వాదం పొందుకున్న యాకోబు కనుక ఇక్కడ ఏం చేసాడు చూద్దాం. 9వ వచనం చదువుదామండి. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకు అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితివి. ఇప్పుడు నేను రెండు గుంపులైతిని ఏమన్నాడు సరండి, నాయనా నువ్వు నాకు వాగ్దానం చేసావు కదయ్యా, ఇదేంటయ్యా బాబు నా దగ్గర ఏమీ లేనప్పుడు, ఏ ఆధారం లేనప్పుడు, ఒక చేతికర నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు నాకు చెప్పవు, నీ సంతానం నేను ఆస్వాదిస్తాను, నీ సంతానం నేను స్థిరపజేస్తాను, మళ్ళీ నీ దేశానికి నేను నీ సంతానంతో మరి నువ్వు నీ సంపద తీసుకొస్తాను నాకు చెప్పావు కదయ్యా, అట్టుగా నేను వచ్చానయ్యా. ఒక చేతికరతో ఉన్నా నేను ఇప్పుడు ఎంతమంది అయిపోయి చెప్పండి, 2 గుంపులంట. 2 గుంపులంటే మామూలు 150 కాదండి, చాలా ఎక్కువగా గుంపులతో ఆ పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి, భార్యలు ఉన్నారు, 4 భార్యలు, 12 మంది పిల్లలు. ఇంతతోటి నేను సక్రమంగా మంచిగా నేను వస్తున్నానయ్యా, ఏంటయ్యా మరి ఇప్పుడు చూద్దామంటే మరి నేను ముందుకు వెళ్తానంటే మరి దేశాన్ని తీసుకొస్తాను, మరి ఇక్కడ నేను ఉంచుతానని చెప్పావు కదా, నేను వచ్చి వెళ్దామని అన్న దగ్గరకు అనుకునేప్పటికి నాన్న ఎప్పుడైతే మరి ఇప్పుడు నాకు చంపేస్తాను, నాకు బైబిల్ ఆన్ ఉంది అనేసి అంటే ఎప్పుడైతే ఈ యాకోబు మళ్ళీ దేవుని ఏం చేస్తాడంటే మనవి చేసుకుంటాడంట, మనవి చేసుకొని చెప్తున్నాడంట, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పింది ప్రతిదీ జ్ఞాపకం చేసుకోనేసి ఏంటండి యాకోబు అంటే దేవుని దగ్గర మనవి చేసుకుంటాడంట. తర్వాత చదవండి. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, నీకు నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమొకట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. ఏమన్నాడండి, ఇస్తార లెక్కింపలేని సముద్రం అంత ఇసుకోలే నా సంతాన్నే విస్తరింపజేస్తానన్నావయ్యా. ఇప్పుడు నా అన్న తలుచుకున్నాడంటే నా సంతానాన్ని అంతా నాశనం చేస్తాడయ్యా, నా సంతానం అంతా చంపేస్తాడు, నా భార్యను చంపేస్తాడు, అన్ని చంపేస్తాడయ్యా, నువ్వేం చేస్తాను నాకు ఏం తోచలేదయ్యా అనుకోనంటండి. ఆ దేవుడి దగ్గర మనసు చేసుకుని దేవుడు చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడంటండి, ఇక్కడ చూద్దామండి 15వ వచనం చదవమ్మా. 200 గొర్రెలను 20 పొట్టేళ్లను 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను 40 ఆవులను 10 ఆబోతులను 20 ఆడగాడిదలను 10 గాడిద పిల్లలను తీసుకుని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను. చెప్పండి. ఇంకా ఈ ముందు ఈ కానుకలన్నీ ఎదరెట్టేసాడు మటండి. అంటే వాళ్ళ అన్నగారి కానుకలు చూసి అయ్యి బాబు నా అన్నగారు నాకు ఎంత కానుకలు పంపించాడో, ఎంత ధనం పంపించాడో అనేసి నన్ను ఇంకేమి చెయ్యడనేసి ఆలోచన జ్ఞానం వచ్చేసి ఏం చేసి చెప్పండి, మందల ముందు పెట్టేశాడంట. తర్వాత పని వాళ్ళు పెట్టేసి వాళ్ళందరినీ పెట్టేసి నేను మీ అందరూ వెనకాతలోనే ఉంటాను అన్నట్టు. సరే ఎలాగంటే ఈ మందలో ఈ దాసులు, ఈ భార్యలు, ఈ పిల్లలు వీళ్ళందరూ తర్వాత వెనకాతలు ఉంటాడంట. ఇలా మాత్రం ముందు వెళ్ళాలంటండి. ఎందుకు? ప్రాణభయం. అంటే ఒకళ్ళు ప్రాణం తీసేస్తానంటే ఎంత భయం చెప్పండి, చాలా భయం. ఎందుకంటే మనకి ఏదైనా ఒంట్లో వాళ్ళు ఏదైనా రాకపోతే ఏమైపోతుంది చెప్పండి, ప్రాణం పోతుందేమో అన్న ఆలోచన సైతం ఏం చేస్తాడు, మనకు రాదు. మనకు దేవుడు ఉన్నాడు కనుక ఇలా ఏ రోగం వచ్చినా సరే దేవుడు తీసేస్తామని ధైర్యంగా ఉంటాం. సైతం చెప్తుంటే పక్క నుంచి అంటదే అప్పుడు ఇలాంటి రోగం అనుకున్నామంటే ఇది అందరికి వచ్చినట్టు రోగం అనుకున్నాం కాదు, నీ రోగం చాలా భయంకరమైంది అంటదంటండి. దానికి మనుషులు భయపడడం అంటే చాలా ఇష్టం అంట, మనుషులు ఏడిపించడం అంటే దానికి చాలా ఇష్టం అండి. అందుకొంచి ఎప్పుడు మనుషులు ఏడిపిందామా, ఎప్పుడు భయపెడదామా, ఎప్పుడు బాధ పెడదామా, ఎప్పుడు కష్టాలు తెప్పిందామా అనేసి అది ఎప్పుడు కూడా
ఏం చేస్తుందంటే పక్కన పొంచి తిరుగుతూ ఉంటుందంట. అందుకోసం అపవాదికి చోటు ఇవ్వకడే వాడి వద్దనికి రావద్దని వాక్యం చదివిస్తుంది కనుక దానికి మనం చోటు ఇవ్వకూడదు. దాన్ని మన వద్దకు రానివ్వకుండా ఏం చేయాలి చెప్పండి, వాక్యమైన ఖడ్గంతో బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దాన్ని గర్జిస్తూనే ఉంటాయి అన్నప్పుడు మనకి ఏ వ్యాధి కూడా మననే సమీపించాలి. ఒకవేళ వచ్చిందనుకోండి ఏం చేయాలి చెప్పండి, దేవుడు ఇచ్చిన ఆత్మ ఖడ్గంతో ఏం చేయాలంటే మన నోట వాక్యం నుంచి ప్రార్థన చేసినట్టండి అది పారిపోద్దంటండి. ఆ రీతిగా మనం ఎప్పుడైతే చేసామో అది మనం ఎంత మాత్రం ఇచ్చేదండి. ఆ భయం అంటే ఎవరి దగ్గర ఉండిపోయి చెప్పండి, యాకోబు దగ్గర ఉండిపోయింది. నిన్ను తెలుసు, దేవుడు ఏదైతే చెప్పాడో అన్ని విషయాలు తన పట్ల జరిగించాడన్న సంగతి తెలుసు. అయినప్పటికీ అంటున్నాడు కదా, ఒక్క ఒంటి కట్టతో ఉన్న నాకు ఇంత ఆస్తి, ఇంత అంతస్తు, ఇన్ని గొర్రెలు మందలు, ఇన్ని మేకల మందలు, ఇన్ని గాడిద మందలు, భార్యలు, బిడ్డలు అన్నీ ఇచ్చావే, ఇలాంటి నన్ను కూడా నేను చేద్దాం అనుకుంటున్నావు అనేసి అక్కడ మరి ఆ యొక్క యాకోబు అంటండి దేవుని అడిగి ఆ రీతిగా ప్రాణభయంతోనంటండి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వెనకాతలు ఉండిపోయాడటండి. ఇక్కడ చూద్దామండి 19వ వచనం చదవండి, 20వ వచనం చదవండి. మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెనని రెండో వానికి మూడో వానికి మందల వెంబడి ఎల్లువారందరికీ ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి చూసారండి. వాళ్ళందరినీ భార్యలు కూడా రమ్మంటారంట, భార్యలు కూడా వదిలేశాడంటండి, అందరిని కూడా పంపించాడంట. ఎవరు మిగిలిపోయి చెప్పండి, ఒక్కడే మిగిలిపోయాడండి. ఎవరు మిగిలిపోయాడండి? యాకోబు. అక్కడ ఎందుకు మిగిలిపోయాడండి? ప్రాణభయంతో. అన్న ఎక్కడైతే నన్ను చంపేస్తున్నా ప్రాణభయంతో మిగిలిపోయి ఏం చేయడంటండి, నేను ఏం చేసినా ఏం చేయకపోయినా నాకు ఈ లోకంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా, పిల్లలున్నా భార్యలున్నా ఎవరున్నా సరే నాకు సహాయం చేసి నేను ఈనాడు ఈ స్థితికి వస్తానని చెప్పి నా దేవుడు నేను మర్చిపోననేసి దేవుడి కంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంటండి. ఇక్కడ చూద్దామండి 23వ వచనం. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండుట చూచి తలగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వస్తుంది. దేవునామానికి మహిమ ఏం చేయడండి, ఇంకా తెల్లవారులు అంటే తెల్లపోయే వరకు వీళ్ళకి ఈ సందకడ పంపిస్తాడండి. పంపించిన తర్వాత ఇంక తెల్లపోయే వరకు కూడా ఇంకా అక్కడ ఎక్కువ రేవు దగ్గర ఉండిపోయాడంటండి. రేవు దాటించేసాడు, రేవు దగ్గర ఉండిపోయాడు. ఏం చేశాడు చెప్పండి, ప్రార్థన మొదలు పెట్టాడంటండి. ప్రార్థన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడంట. 2 చేతులు పైకి ప్రార్థన చేస్తాడంట. 2 చేతులు దింపలేదంటే మోకాళ్ళ మీద ఉండిపోయి ప్రార్థన చేస్తాడంట. అయ్యా యేసయ్యా నువ్వు ఏం చెప్తావు నాకు తెలియదయ్యా, నువ్వు చెప్పిన రీతిగా నిన్ను ఆశీర్వాదాలు పొందుకున్నానయ్యా. ఏంటి ప్రభా నా పరిస్థితి, నువ్వు నన్ను ఆస్వాదిస్తేనే, నన్ను దీవిస్తేనే నేను విడిచిపెడతాను, లేకపోతే నేను ఎట్టి పరిస్థితిలో నేను విడిచిపెట్టను అనేసి అంటండి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. తెల్లవారిపోతుందంట. తెల్లవారిపోయినప్పుడు అంటండి దేవుడు దూత ఏం చేసిందంటండి, ఒక్క దెబ్బ దేవుడు ఏంటంటే తొడ మీద కొట్టాడంట. కొట్టగానే ఆ తొడానికి ఉన్న నరం ఏం చేసిందంటే కిందకి జారిపోయినప్పుడు కింద చదిలిపడిపోయాడంట. అంతవరకు కూడా నిలువు మోకాల మీద ఉండిపోయిన యాకోబు అంటండి ఎప్పుడైతే దేవుడు ఒక గుంజాడో అప్పుడు అన్నీ కిందకి ఏమైపోయిందంటే పడిపోయాడటండి. అంతవరకు అప్పుడు ఏమన్నాడంటే మళ్ళీ ఏమంటాడు, అలా ఉన్నా సరే విడిచిపెట్టకుండా అంటున్నాడంటే ఏమంటాడంటే, నిన్ను విడవను దేవా, నన్ను దీవించే వరకు, నిన్ను విడవను దేవా, నన్ను దీవించే వరకు, నీవే నా దేవుడవు, నీవే నా బలము, నీవే నా ఘనము, నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నిన్ను విడువను దేవా, నన్ను దీవించే వరకు. ఇలా పట్టుకున్నాడంటండి, నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టను అన్నప్పుడు అంట దేవుడు. ఇక్కడ చూడండి, తర్వాత చదవండి 26.
ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మగా అతడు నీవు నన్ను ఆశీర్వదించినైతే గాని నిన్ను పోనీయను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలిగి చెప్పండి. ఎలాగైతే రాత్రిలో వారు ప్రార్థన చేసి ఏం పొందుకున్నాడండి? ఆశీర్వాదం పొందుకున్నాడు, దీవెన పొందుకున్నాడండి. ఏమన్నంటే అంతవరకు మోసగాడు ఉన్న యాకోబు అంటే చెప్పండి, మోసగాడు ఇశ్రాయేలుగా ఆశీర్వాదాన్ని కారుకుడుగా మార్పుడు. దేవుని నామానికి మహిమ కలిగాక ఎంత గొప్ప దేవుడు అంటే మనం తెలిసి ఏమైనా తప్పులు ఏమైనా చేస్తే ఏం చేయాలి చెప్పండి? దేవుని ఎదుటి పోరాడాలంట. ప్రభువా, నీకు నాకు తప్ప నేను చేసిన తప్పుగా నేను పొరపాటుగా నాకేమీ తెలీదు, నీకు తెలుసు ప్రభా. నాయన మనుషులకు తెలియదు, మనుషులు అయితే నేను నటించేసి కానీ ఏది నేను నటించే శక్తి నాకు లేదు కనుక తండ్రి నీది తప్పును క్షమించి నన్ను ఆశీర్వదించవలసి అంటే ప్రార్థించాలంటే అదే రీతిగా యాకోబు ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. మోసగాడు ఉన్న యాకోబుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలుగా మార్చగానే ఎప్పుడైతే దేవుడు మార్చా పేరు ఎప్పుడైతే ఇశ్రాయేల్ అనగానంటండి తనలో ఉన్న ఆ సమస్త అంత కలుషితం పోయిందంట, తనలో ఉన్న సమస్త మోసం పోయిందంట. అప్పుడు తనకు ఒక బలం వచ్చిందంట, ఒక ధైర్యం వచ్చిందంట. ధైర్యం వచ్చిందంటే ఇక్కడ చూడండి 29వ వచనము. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. నీ పేరు దయచేసి తెలుపమని చెప్పను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టాను. దేవుని నామానికి మహిమలు ఏమన్నాడు? ఏం పెట్టాడు చెప్పండి? నేను ముఖాముఖిగా దేవుని చూస్తాను. దేవునితో పోరాడి గెలిచానంటే చిన్న సంగతి కాదు. దేవుడు నా పేరు మార్చేశాడు, నా మోసాన్ని తీసాడు, నా దగాన్ని తీసాడు, నాలో ఉన్న పాప స్వభావాన్ని తొలగించేసి మోసపు స్వభావం తొలగించేసి నన్ను ఒక మంచి మనిషిగా చేసి నన్ను ఆస్వాదించాడు కనుక నేను దేవుడు చూసానికి నేను చచ్చిపోను. అప్పుడు వచ్చిందంటే దగ్గర నన్ను ఏమి చేయలేడు, నన్ను ఎవరు కూడా నన్ను ఏమి చేయలేరు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుడే నన్ను ఆస్వాదించాడు కనుక నాకు ఇక భయం లేదనేసి ధైర్యం కలిగటండి ఉన్నాడంట. ఆ స్థలంలో దేవునితో పోరాడి గెలిచాడు కనుక ఆ స్థలానికి పెనియేలు అనేసి ఎవరు పేరు పెట్టాడంటండి. తర్వాత చూద్దామండి. అతని పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత యాకోబు తొడ గూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడ గూటి మీదనున్న తుంటి నరమును తినరు. చూసారంటే తొడగూటి మీద ఉన్న తుంటి నరాన్ని తినరంట. ఆ కోడికి కానీ మేక కానీ ఆ తొడగూటి మీద మంచి మెత్తనండి సరే చాలా బాగుంటుందండి. దానికి ఒక ఈన్లా తీస్తారు, అదే ఆ నరాన్ని పుట్టాడు దేవుడు. అంటే ఆ నరంలో ఉన్నదండి ఆ బలం అంతా. ఆ నరాన్ని ఎప్పుడైతే బయటికి లాగేస్తారో మనకి ఇక్కడ నడవడం అనమాట అండి. ఇంకా కుంటుకుంటూ నడవలసిందే. ఎందుకు చేసాడండి అలాగా? ఇంకా కానీ బలాన్ని శక్తి ఇచ్చానంటే ఇంక ఎన్ని కోరికలు కోరుతాడు ఏంటో మనకి అర్థం కావట్లేదు అన్నట్టుగా చేసాడండి దేవుడు. ఏం చేసేటప్పుడు తొడగూటి మీద కొట్టాడంటండి యాకోబుని. ఎందుకంటే తప్పు చేశాడు కనుక. తను తెలిసి కూడా అన్నగారిని మోసం చేశాడు. తల్లి ప్రోత్సాహంతో కనుక దేవుడు ఇచ్చాడంటే యాకోబుని తొడగూటి మీద కొట్టవలసి వచ్చిందండి. అంటే ఆ పరిష్కారాన్ని ఎవరు ఇవ్వాలి చెప్పండి? మనుషులు ఇస్తే సరిపోతే దేవుడు ఇవ్వాలా. మనం ఎవరు తప్పు చేసినా ఎవరు పాపం చేసినా నువ్వు అలాగైపోతే ఇలాగైపోతాను మనుషులు అంటే అవసరం అండి. ఏదైనా దేవుడు ఇవ్వాలా. దేవుడు తను సరిచేసి మళ్ళీ దాన్ని తను ఏం చేయాలి చెప్పండి? యాకోబుని ఇశ్రాయేలుగా మార్చేశాడు. సరిచేసి ఆశీర్వాదానికి కారుడుగా మార్చేశాడు, ఆశీర్వాదానికి వారసుగా మార్చేశాడు. నీకు ఒక దేశాన్ని ఇచ్చేస్తాను వెళ్ళిపోయి ఇంకేం భయం లేదు అనేసి అంత ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తి ఎవరంటే యాకోబు. అట్టి రీతిగా రాత్రంతా పోరాడి గెలిచిన వ్యక్తి ఎవరంటే యాకోబు పోరాడి గెలిచాడు కనుక మరి ఏమన్నాడంటే మనుషులతోటినంటే దేవునితోటి కూడా పోరాడాడంట, మనుషులతో కూడా పోరాడాడు. అవునండి, వాళ్ళ మామతో పోరాడాడు. భయంకరమైన పరిస్థితిలో ఆ మామగారు 7 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎన్ని రీతిలుగా మార్చేసినప్పుడు ఎన్నాటిలో గెలుచుకొని వచ్చాడు. ఇక్కడ దేవుడి దగ్గర కూడా గెలుచుకున్నాడు కనుక దేవుడు ఆ మాట అన్నాడు. దేవుని ఆమెకు మహిమ కలుగు కనుక మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు కనుక ప్రార్థన వల్ల పరిస్థితులు మారిపోతే కనుక
మన ప్రార్థన ఎట్టి వరకు విడిచిపెట్టకూడదని, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా బాధ వచ్చినప్పటికీ మనం ఏం చేయాలంటే ప్రార్థనలో పోరాడినప్పుడు అంటే మనం ఖచ్చితంగా గెలుస్తాం. దేవుడు మనకు సహాయం చేయం కాక ప్రార్థన చేసుకుంటాం. మోహనుద్ర మహాగరుడ సరస్వత నాథ పరిశుద్ధాత్ముడు ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఇదిగో ప్రభు తండ్రి ఇంతవరకు నీ వాక్యంతో మాట్లాడే విధానం స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును బాబు నాయన ఇదిగో తండ్రి ఈ మోసగాడని యాకోబుని ప్రభు తండ్రి నాయన ఇశ్రాయేలుగా మార్చిన గొప్ప దేవుడో శక్తిమంతుడా నీకే స్తుతి, నీకే మహిమ చెల్లింది. మేము కూడా మోసగాళ్ళం తండ్రి నాయన, మోసగతులు తండ్రి నాయన, మాలో ఏ మంచి కూడా లేదు ప్రభు. అయినప్పటికీ నువ్వు మమ్మల్ని ప్రేమించావు తండ్రి. అయినప్పటికీ ప్రభు మా కోసం ప్రాణం పెట్టేందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎవరి కుటుంబాల్లో అయితే ప్రభు నాయన ఆ సాధ్య గురై ఉన్నారు అటువంటి వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకొని నడుస్తున్నాడు తండ్రి నాయన. రక్షక నాథ జరగని కార్యాలు జరిగించే శక్తి నీకే మాత్రం ఉంది ప్రభు తండ్రి. ఎన్నాళ్ళు ఎదురు చూసినా మా సమస్యలు, మా కష్టాలు, మా బాధలు ఎలాగ ఉన్నాయని ప్రభు నాయన బాధ వ్యాధంతో కన్నీరు కాలుస్తున్నారు ప్రభు. కన్నీరుని ప్రభు నాట్యంగా మార్చిన పరిశుద్ధాత్మ దేవ తండ్రి నాయన. నిత్యంగా తండ్రి రక్షక నాది ఈ నెలలో ఒక అద్భుతం చేసి ప్రభు తండ్రి నాయన. వాళ్ళ కష్టాల నుంచి వారిని బయటికి లాగి విడిపించమని అడుగుతున్నాడు తండ్రి నాయన. యాకోబుని ఏ రీతిగా అయితే లాగి విడిపించి ఆశీర్వదించమని అడుగుతున్నాడు తండ్రి. కుమరించమని అడుగుతున్నాడు తండ్రి. రక్షణ లేని రక్షణ, మారు మనసు పరిశుద్ధాత్మ బిడ్డలకి పరిశుద్ధాత్మ ఇచ్చామని అడుగుతున్నాడు తండ్రి. వివాహం కాని బిడ్డలకి వివాహాలు జరిగించిన ప్రభు, ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలకి నిశ్చయంగా ఉద్యోగాలు ఇచ్చే కృప చేస్తూ నావలో కలుగునుగా సహాయం చేయండి ప్రభు నాయన. గర్భఫలాన్ని బిడ్డలు జ్ఞాపం చేసుకుని గర్భఫలాన్ని అనుగ్రహించండి బాబు. గర్భఫలాలు ఇచ్చిన బిడ్డలకి తగిన సమయంలో ఆరోగ్యాన్ని బిడ్డలు పుట్టే కృప ఇచ్చేమని అడుగుతున్నాడు తండ్రి. కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, జారిగల తండ్రి, దయగల దైవమా నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తున్నాడు తండ్రి నాయన. అనేకమైన రోగాలతో తండ్రి నాయన చెప్పుకోలేని సమస్యలతో బాబు హాస్పిటల్లో పడిన బిడ్డలు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నారు, ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాడు. ఈ రోజు ఎవరెవరైతే ఆపరేషన్ చేసుకున్నారో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు తండ్రి నాయన. మరి మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమంగా బయటకు వచ్చే కృప యేసు నామములో కలగండి. ఈ రోజు డెలివరీ అయితే బిడ్డలు జ్ఞాపకం చేసుకుని డెలివరీ అయ్యే కృప యేసు నామములో కలుగును గాక. సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించబడుతుంది. చాలా మంది యజ్ఞం రాస్తున్నారు ప్రభు. యజ్ఞంలో తండ్రి మంచి మార్కులతో పాస్ అయ్యే కృప తెచ్చింది. ఇంకా యజ్ఞం రాడే ప్రభు నాయన. ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు బిడ్డలు కూడా మంచిగా రాయటకు నాయన కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, జారిగల తండ్రి, దయగల దైవమా నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. గృహాలను బిడ్డ గృహాలు అనుగ్రహించడం ప్రభు తండ్రి నాయన. రక్షక నాథ ప్రభు తండ్రి తండ్రి పొలాలు స్థలాలు అమ్మాలని ఎదురు చూస్తే బిడ్డ త్వరగా మంచి మంచి బేరాలు ఇచ్చే కృప దైత్యం నుంచి విదేశాలను బిడ్డకు త్వరగా వెళ్ళటకు నాయన సహాయం దైత్యం నడుచున్నాడు తండ్రి. అన్ని విషయాలు మీరు మేలు చేయండి, దీవించండి, ఆశీర్వదించమని నడుచున్నాడు తండ్రి. రక్షక నాథ రిక్షా డ్రైవర్ కానీ చివాన్ డ్రైవర్ ప్రతి బండి ముందు మీరుండి ప్రభు రాకపోకల్లో కాపాడు. వాళ్ళ చేతుల కష్టాలు చేతాను రుద్రో తెచ్చి ప్రభు వాళ్ళకి క్షేమక సుస్థంగా గృహాలు తీస్తామని నడుచున్నాడు తండ్రి నాయన. రక్షక తండ్రి ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి. నీ మందిరంలో ఎవరైతే ప్రభు నీ పైన మొర పెడుతున్నారో వారు మొర ఆలకించి, వారు ప్రార్థన ఆలకించి, ఎవరైతే ప్రభు సాక్ష్యాలు చెప్పారో ప్రభు ఆ సాక్ష్యాలన్నీ ఆలకించి అంగీకరించి బావ్య వాళ్ళ కోరిక అవతి చేస్తున్నామని సఫలపరచమని అడుగుతున్నాను తండ్రి. అన్ని విషయాలు మేలు చేసి బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో బిడ్డలు కూడా దీవించడం ఆస్వాదించడం ప్రభు. అన్ని విషయాల్లో మేలు జరిగించి ప్రభు నీ నామానికి మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని వేస్తున్నాము మా పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యు.